అమ్మాయి ఒక మాట అన్నారు, మీరు ఆయన స్టూడెంట్ అండి అని. అవునండి, నాకు తెలుసు. కాకపోతే నేను ఎక్కడ ఏ సందర్భం రాలేదు ఇది ప్రస్తావించడానికి. ఈ సందర్భంలో చెప్పాల్సి వస్తుంది ఆయన స్టూడెంట్ అని. విశాఖపట్నంలో అంటే ఆయన పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్లో అక్కడక్కడ కొంత అపశృతులు దొర్లే పర్సనాలిటీస్ ఉన్నా పూర్తిగా ఆ సిద్ధాంతం కోసం, కేవలం సిద్ధాంతాన్ని నమ్మి దానికి కట్టుబడి ఉన్నటువంటి ఒక తరంలో విరసాన్ని విడివిడిగా చూడలేం. అదేవిధంగా చలసాని ప్రసాద్ గారిని, శ్రీశ్రీ గారిని కూడా విడివిడిగా మనం చూడలేం. అయితే ప్రసాద్ గారిలో ఉన్నటువంటి విశిష్టమైన లక్షణం ఏంటంటే ఆయన నమ్మినటువంటి సిద్ధాంతం వేరైనప్పటికీ ఆ పూర్తి విరుద్ధమైన భావాలు కలిగినటువంటి వ్యక్తులతో కూడా ఒక మానవీయ సంబంధాన్ని కొనసాగించినటువంటి మహోన్నత వ్యక్తి ప్రసాద్ గారు.